తాత నీకు తెలియంది కాదు, అవు. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుంచి అవును నాకు 70-80 ఏళ్ళ మీ నాన్న కావచ్చు, మీ తాతలు కావచ్చు, అవును. దేనికోసం కొట్లాడుతున్నాం మనం? ఇక దేనికోసం అంటే ఎంఐఎంఈ బీసీ సంఘాలు అయినది రిజర్వేషన్ కోసం ఇంకా పోరాటం చేస్తారు గట్టిగా. ఆ. రిజర్వేషన్ కోసం 80 ఏళ్ళ నుంచి చేస్తున్నాం కదా. అవును. ఇచ్చిన తాత నేనంటే నీకైనా చిన్నోడిని, 30-40 ఏళ్ళు. ఇక ఇచ్చిరా అంటే ఇస్తారేమో, రేపో ఎల్లుండి అనుకుంటే 80 దాటింది. అవును, ఓ 20 చూద్దాం అయ్యేదే ఉంది. 20-30 చూద్దామంట. మరి ఇక మనం చూసే వరకల్లా మన పని అయిపోతుంది. మళ్ళీ మన కడుపులో వచ్చినప్పుడు మళ్ళీ ఆడు చూస్తాడు. ఇప్పుడు నీకు తెలియంది కాదు, ఏ పని అయినా ఎన్నేళ్ళ సాధిస్తాం మనం? ఓ ఇల్లు కట్టాలనుకుంటాం, పైసా కూడా పెట్టుకుని 10 ఏళ్ళకి కట్టుకుంటాం. కారు కొనుక్కోవాలనుకుంటాం, 10 ఏళ్ళకు 20 ఏళ్ళకు అనుకుంటాం. రూపాయి పోగేసుకున్నాం. అవును. 80 ఏళ్ల నుంచి మరి రిజర్వేషన్ల గురించి కొట్లాడుతున్నాం కదా. మరి ఎందుకు ఇయ్యలే? ఇచ్చేవాడు తలవారు తాతుండా పైన? నువ్వు తాతుంటేనే అయ్యో మా మనవాడు కష్టపడుతుండే ఉద్యోగాలు వస్తలేవా, ఆగం అయిపోతుంది ఇలా బతుకని ఇస్తావు. ఉన్నది ఎవరున్నాడా? 20 ఏళ్ళకి వస్తుంది అంటున్నావు కదా తాత. ఇయ్యాలంటే ఎట్లా? మరి నువ్వు ఉంటావా? రేపు నువ్వు ముఖ్యమంత్రి ఉంటావా? మనోడు ఉంటే మంచిగానే ఉండు, మనోడు లేకనే ఈ బాధ అంతా. అంటే 80 ఏళ్ల నుంచి ఓటు ఎవరికి వేస్తున్నాం మనం? అదే రెడ్డి దూరకి వేస్తున్నాం, అవును, రావు దూరలకి వేస్తున్నాం, వెలమ దూరలకి వేస్తున్నాం, కమ్మ దూరలకి వేస్తున్నాం. తలవారు తాత వేసిన నేనేసిన నా అనుచరులు వేస్తున్నా, అందరు వేస్తుండే. ఆయన పీఠ మీద కూర్చోబెడుతున్నాం. మళ్ళీ ఏం అడుగుతున్నాం మనం పోయి? రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ ఇయ్యి, పెన్షన్ ఇయ్యి, ఇంకోటి అని ఎందుకు అడుక్కుంటున్నాము అంటున్నా. ఎందుకు అడుక్కోవాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? దీనికి ఈ ముచ్చట్లే నీ ద్వారా మరి అందరు తెలియాలని. ఏం చేయాలి చెప్పు, మరి నాకు చెప్పు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, రాని దాని గురించి ఎందుకు కొట్లాడాలి? మరి ఇంకేం చేస్తారా అబ్బా, వచ్చేదే కాదు బాగా కొట్లాడాలని ఒక్కొక్క సంఘం కాదు ఏమి మేధావులు కొట్లాడుతున్నారు. అందుకే అడుగుతున్నా, ఏందో చెప్పు నాకు. ఇప్పుడు రాని దాని కోసం అంటే మనం ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, అయ్యా మా బతుకులు మార్చని అడుగుతున్నాం. ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, నిరుద్యోగ సమస్య అంతం చేయమంటున్నాం. ఓటేస్తున్నాం, అధికారం ఇస్తున్నాం, మా ప్రభుత్వ పాఠశాలను బాగు చేయమని అడుగుతున్నాం, మా ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేయమని అడుగుతున్నాం. చేస్తలేరు. కాబట్టి ఇప్పుడు నీ మనవాడు ఏం అడుగుతున్నా అంటే ఇక అడగం. ఏం చేస్తాం మరి? ఓటే ఏం అడగం. ఇక నువ్వు ఒక్కని వేయకపోతే ఎంతమంది లేరు మా ఊళ్ళకాడ? అంతేనా? కోట్లు ఇప్పటి నుంచి కాదు, రాజ్యమే మాది. మరి అంతేనా? ఈ రాజ్యంలో ఏం చేయాలంటే అది చేస్తాం మేము. తెలంగాణ ఉద్యమాలు కూడా గిట్టనే అనుకున్నారు. ఆంధ్ర దగ్గర ₹1,00,00,000 ఉన్నాయి, తెలంగాణ వస్తుంది అనుకున్నాం. అనుకోలేదా? ఇక అదంటే ఒక మూమెంట్ తోటి వచ్చిందిలే. ఇది కూడా ఒక మూమెంట్ వస్తుంది అంటున్నా.